ఓకే డియర్ స్టూడెంట్స్, మ్యాథ్స్ 1Bలో మనము 4 మార్క్స్ మాట్లాడుకుంటున్నాము. అందులో 4 మార్క్స్లో నెక్స్ట్ కొంచెం ఈజీ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 14 లిమిట్స్ అండ్ కంటిన్యూటీ మీట్ వస్తుందమ్మా. చాలా చిన్న చిన్న స్టెప్సే ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా 4 మార్క్స్ రాగలుగుతాయి మనకు. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 14 లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. ఓకేనా. ఒక ప్రాబ్లం చూద్దాం. కంప్యూట్ అంటే ఫైండ్. ఓకేనా. ఫైండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 2x minus 1 by root x minus 1 by 2x square plus x minus 3. దీని ఒక ఆన్సర్ ఫైండ్ చేయమంటున్నాడు. మరి లిమిట్ ప్రాబ్లం ఇచ్చిన ఇంతమంది చూసాం 2 మార్క్స్లో. ఫస్ట్ x = 1 పెడితే ఎక్స్టెన్స్ టు 1 అంటే x = 1. ఇక్కడ పైన కాదు, కింద చూడండి. 1 పెడితే ఏమవుతుందో ఇది ఏమవుతుంది, 2 అవుతుంది. 1 పెడితే ఇది 1 అవుతుంది. 2 + 1 3, 3 - 3 0 అవుతుంది. కానీ 0 కాకూడదు కదా డినామినేటర్లో ఎప్పుడు 0 కాకూడదు. కాబట్టి ఇక్కడ ఎంతో కొంత మనం చిన్న ఇంకా ప్రయత్నం చేయాలి. ఏంటి సార్ అంటే చూడండి, ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం చేస్తామంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 పైన ఏం లేదమ్మా, పైన యాజ్ ఇట్ ఈస్, న్యూమరేటర్ ఇస్ యాజ్ ఇట్ ఈస్, డినామినేటర్ 2x² + x - 3ని మనము 2x + 3 × x - 1 రాసుకోవచ్చు. ఫ్యాక్టరైజేషన్ అంటాం దీన్ని ఏమంటామమ్మా, ఫ్యాక్టరైజేషన్. దీన్ని మనం ఇలా రాయొచ్చు, 2x + 3 × x - 1, 2x + 3 × x - 1, 2x² + x - 3ని ఏం రాయొచ్చమ్మా, 2x + 3 × x - 1. ఈ రెండింటిని మళ్ళీ మల్టిప్లై చేస్తే మనకి ఇదే వస్తుంది. ఓకేనా. రైట్. దీనివల్ల ఉపయోగం చూడండి ఒకసారి. నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ స్టెప్ పైన న్యూమరేటర్ సేమే రాస్తున్నాం. ఓకేనా. ఇక డినామినేటర్ చూడండి. ఇప్పుడు ఏం రాస్తున్నాం, ఈ 2x + 3 2x + 3ని x - 1ని మనము √x - 1 by √x - 1 × √x + 1 రాయొచ్చు. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఇదే వస్తుంది. మళ్ళీ ఎందుకు రాయిస్తామంటే సార్ ఇది క్యాన్సిల్ చేయడానికి అంతే. x - 1 ఏం రాయొచ్చమ్మా మనం, √x - 1 × √x + 1, √x - 1 × √x + 1. ఎందుకంటే a - b × a + b చేస్తే a² - b², అది మళ్ళీ సాల్వ్ చేస్తే ఇదే వస్తుంది. ఓకేనా. దీనివల్ల ఉపయోగం ఏంటి సార్ అంటే చూడండి, ఇప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుంది అమ్మా, ఇది క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయినప్పుడు ఏం మిగిలింది మనకి, ఇక్కడ 2x - 1. ఇక్కడ ఏం మిగిలింది సార్, 2x + 3 × √x + 1 మిగిలింది. ఓకేనా. ఓకే. దీనివల్ల ఉపయోగించాలని ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి. ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తే 0 కాదు డినామినేటర్లో. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 అంటే 1 అప్లై చేస్తున్నాం, x ప్లస్లో 1 పెడుతున్నాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 అంటే x ప్లస్లో 1 పెట్టాలి. 1 పెడితే ఏమవుతుంది చూడండి. ఇప్పుడు లిమిట్ తీసేసి నెక్స్ట్ స్టెప్ చూడండి, x ప్లస్లో 1 పెడుతున్నాం. 2 × 1 - 1, ఇది 2 × 1 + 3, ఇక్కడ √1 + 1 అంతే. ఓకేనా. 2 × 1 = 2, 2 - 1 1, 2 × 1 = 2, 2 + 3 ఎంతమ్మా 5, √1 ఎంత 1, 1 + 1 ఎంత 2. సో 1 5 2 10, 1/√10. చూడండి ఆన్సర్. చూడండి ఫస్ట్లో పెడితేనేమో 0 రావద్దు కదా, అంతే. కానీ ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది మళ్ళీ 1/10. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ అమ్మా. ఓకేనా. రైట్. నౌ లెట్ us see సెకండ్ క్వశ్చన్. ఈజ్ ద ఫంక్షన్ f డిఫైన్డ్ బై f(x) ఒక ఫంక్షన్ మనకి ఇచ్చాడు. ఏంటిది, f(x) = x². f(x) = x² ఎప్పుడు తీసుకోవాలి, ఇఫ్ x < 1 1 కన్నా తక్కువ, x గుర్తుపెట్టుకోండి, x < 1 అంటే 1 మైనస్ అమ్మ. x < 1 అంటే 1 మైనస్. 1 మైనస్ అంటే అర్థం ఏంటంటే 1 కన్నా తక్కువ. x < 1 అన్నా 1 కన్నా తక్కువనే, 1 మైనస్ అన్నా 1 కన్నా తక్కువనే. అంటే 1 మైనస్, ఎక్కడైతే 1 మైనస్ అని అనిపిస్తుందో అక్కడ మనం ఇది తీసుకోవాలి. అలానే f(x) = x ఎప్పుడు అవుతుందట, ఇఫ్ x > 1. సో x > 1 అంటే 1+ అని డినోట్ చేస్తామమ్మా. 1+ అంటే >1, 1+ అంటే 1 కన్నా ఎక్కువ, 1 మైనస్ అంటే 1 కన్నా తక్కువ, 1+ అంటే 1 కన్నా ఎక్కువ. ఓకేనా. మరి కంటిన్యూసా కాదా అంటున్నాడు. ఈజ్ దిస్ ఫంక్షన్ కంటిన్యూసా కాదా. సో ఫంక్షన్ కంటిన్యూసా కాదా అంటే మనం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ చెక్ చేస్తామమ్మా. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్. ఓకేనా. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే <1. ఇక్కడ 1 అన్నాడు కదా, లెఫ్ట్ హ్యాండ్ అంటే <1. లెఫ్ట్ హ్యాండ్ అంటే <1, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎలా చేస్తామంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు <1 అన్నాం కాబట్టి 1 మైనస్, లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ f(x) ఇలా స్టార్ట్ చేస్తాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ f(x). మరి 1 మైనస్ అప్పుడు ఏం తీసుకోవాలని చెప్పాము, ఇది కదా. అందుకనే x², f(x) ప్లేస్లో మనం x² తీసుకుంటున్నాం. ఎక్కడైతే 1 మైనస్ ఉన్నదో అప్పుడు x² తీసుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. ఓకేనా. సో ఇప్పుడు ఎక్స్టెన్స్ టు 1 మైనస్ అంటే -1 కాదు, 1ఏ. ఇక్కడ 1 మైనస్ అంటే -1 కాదమ్మా, 1ఏ. సో 1 పెట్టాలి. ఇక్కడ 1 పెడితే ఏమవుతుంది, 1² 1 అవుతుంది. ఓకేనా. చూడండి 1² 1. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమొచ్చింది మనకు, 1 వచ్చింది. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమొచ్చిందమ్మా, 1 వచ్చింది. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమొచ్చింది, 1 వచ్చింది. ఓకేనా. మరి ఇప్పుడు రైట్ హ్యాండ్ లిమిట్ చూద్దాం. రైట్ హ్యాండ్ లిమిట్ అంటే >1 కదా. ఓకే. రైట్ హ్యాండ్ లిమిట్ ఎలా డినోట్ చేస్తాము, లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 + f(x).
సో లిమిట్ ఎక్స్టెన్స్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అప్పుడు ఏం తీసుకోవాలి, గ్రేటర్ దెన్ 1కి ఏం తీసుకోవాలని చెప్పాము, చూడండి ఇక్కడ గ్రేటర్ దెన్ 1కి ఎక్స్ తీసుకోవాలి కదా, అందుకని ఇక్కడ ఎక్స్ తీసుకుంటున్నాం. ఓకేనా. సో 1 అంటే 2 3 4 కాదు, 1 అన్నా 1 అన్నా 1 సబ్స్టిట్యూట్ చేద్దాం ఎక్స్ ప్లస్లో 1 చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది 1. సో రైట్ హ్యాండ్ లిమిట్ కూడా మనకి ఏమొచ్చింది 1, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 1 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ 1 వచ్చింది. సో వెన్ ఎవర్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్స్ ఆర్ ఈక్వల్, ద ఫంక్షన్ ఈస్ కంటిన్యూస్ అని రాస్తాం అంతే. ద ఫంక్షన్ ఈస్ కంటిన్యూస్. ఓకేనా. సో దిస్ is how we check the continuous. Now let us see the next one.